నా పేరు అమృత అండి. తిను మా హస్బెండ్, తన పేరు కార్తీక్. తిను మా బాబు, తన పేరు వేదాంశ్. యాక్చువల్లీ మేము మేడం దగ్గరికి ఫస్ట్ టైం విజిట్ నాకు ఇంకా బాగా గుర్తుంది. ఫస్ట్ విజిట్కి వచ్చినప్పుడు నాకు బోల్డ్ అన్ని డౌట్స్తో మేడం దగ్గరికి వచ్చాను. అంటే అసలు నేను ప్రెగ్నెన్సీ అంటే నేను ఇలా ఒక ఒబేస్ పేషెంట్ అయ్యండి, నేను ప్రెగ్నెన్సీ వస్తుందా, నాకు నేను ఒక బేబీకి బర్త్ ఇవ్వగలనా లేదా, ఇలా బోల్డ్ అండ్ డౌట్స్తో వచ్చాను. కానీ ఫస్ట్ టైం మేడం విజిట్ చేసింది కూడా నాకు ఇంకా గుర్తుంది. మేడం దగ్గరికి వచ్చినప్పుడు కేవలం అవన్నీ నా డౌట్లు, అదొక మిత్ అంతే, మీకు అలా డౌట్స్ ఉండిపోయినాయి అనేది నాకు బాగా క్లియర్ చేసి పంపించారు. ఆ రోజు యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, నాకు ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్ అనమాట. తను సజెస్ట్ చేసి ఇక్కడికి వచ్చాము. అంటే ఒక్కసారి చూపించుకుందాం మేడం దగ్గర అని. అది కూడా నాకు ఇష్టం లేకుండానే వచ్చాను. అది కూడా ఈయన బలవంతం, తన బలవంతం మీద వచ్చాను నేను. కానీ వచ్చిన తర్వాత నాకున్న డౌట్స్ అన్ని మేడం క్లియర్ చేసిన తర్వాత, లేదు నాకున్నాయి ఓన్లీ డౌట్సే అవి, అంతేగాని అంటే ఇట్ ఈజ్ పాసిబుల్ అని చెప్పి నాకు చాలా పాజిటివ్ బూస్టప్ ఇచ్చి నన్ను పంపించారు. తర్వాత మేడం దగ్గర నేను ట్రీట్మెంట్ కి జాయిన్ అయినప్పుడు అంతా కూడా నాకంతా చాలా పాజిటివ్ గానే చెప్పేవాళ్ళు. లేదు, ఇట్ విల్ హ్యాపెన్, ఇట్స్ ఓకే, ఈ మంత్ అవ్వలేదు, ఇట్స్ ఓకే, ఫైన్, మీరు ఎక్కువ టెన్షన్ ఫీల్ అవ్వద్దు, మీరు ఫ్రీగా ఉండండి, అట్లా నాకు ఎప్పుడు పాజిటివ్ గానే చెప్పేవాళ్ళు. బట్ వన్ ఫైన్ డే ఇట్లా నేను ఐయుఐ ట్రీట్మెంట్ తీసుకున్నాను మేడం దగ్గరే. సో ఆఫ్టర్ ఐయుఐ నాకు ఫస్ట్ అటెంప్ట్ అనమాట, అదే ఫస్ట్ టైం నేను ఐయుఐ ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం. ఆ ట్రీట్మెంట్ కూడా నేను చాలా భయపడ్డా. మేడం అసలు ఇది వర్కౌట్ అవుద్దా లేదా ఏంటి అని. లేదు మేడమే, మీదంతా పాజిటివ్ గానే ఉండండి అన్నారు. కానీ ఫస్ట్ అటెంప్టే నాకు ఐయుఐ కనెక్ట్ అయింది. బట్ ఆ ప్రెగ్నెన్సీ జర్నీ కూడా నాకు స్టార్టింగ్ లో కూడా ఏమి అంటే అంత స్మూత్ గా ఉండేది ఫస్ట్ 3 months. ఆఫ్టర్ 3 months కొంచెం నాకు చాలా ఇబ్బంది అయిపోయేది, వామిటింగ్స్ అయిపోయేది, ఏం తినేదాన్ని కాదు, తినబుద్ధి అయ్యేది కాదు. 5th month లో నాకు జెస్టేషనల్ డయాబెటీస్ డిటెక్ట్ అయింది. అయినా కూడా మేడం మళ్ళీ వేరే డాక్టర్ కి సజెస్ట్ చేస్తే, ఆ మేడం సజెషన్స్, సుధా మేడం సజెషన్స్ అన్ని తీసుకుని జెస్టేషన్ కూడా నేను రివర్స్ చేసుకున్నాను. అండ్ డైట్ కూడా ప్రాపర్ గా ఫాలో అయ్యేదాన్ని. ఇక్కడ మేడం దగ్గరే నాకు డైటిషియన్ కూడా ఉన్నారు, ఆవిడ ఇచ్చిన డైట్ కూడా నేను పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యేదాన్ని. మేడం కూడా ఎవ్రీ మంత్ విజిట్ లో బేబీ గ్రోత్ బాగుందని, స్కాన్స్ అప్పుడు కానీ ప్రతి స్కాన్ లోనూ బేబీ గ్రోత్ బాగుందని చెప్పేవాళ్ళు, అంతా బాగుందని చెప్పేవాళ్ళు. అక్కడికి ఈ ప్రెగ్నెన్సీలో కూడా నేను బోల్డ్ అండ్ డౌట్లు అడిగేదాన్ని మేడం. కానీ ఎప్పుడు ఏ డౌట్ అడిగినా ఎప్పుడు మేడం నన్ను విసుక్కోలే, అన్ని నా డౌట్స్ అన్ని ప్రాపర్ గానే క్లియర్ చేసేవాళ్ళు మేడం. అండ్ లాస్ట్ ఇంకా ఫైనల్ స్టేజ్ వచ్చిన తర్వాత, ఇంకా లాస్ట్ డెలివరీకి వెళ్లే ముందు స్కాన్ ఒకటి జరిగితే, దాంట్లో మా బేబీ కార్డ్ మెడలో వేసుకున్నారంటే ఇమీడియట్ గా సర్జరీ చేయాలన్నారు. ఇంకా అలాగ సర్జరీకి ప్లాన్ చేసుకుంటే ఇంకా హైయర్ హాస్పిటల్స్ లో సర్జరీ అది ప్లాన్ చేశాము. చేస్తే సర్జరీ కూడా స్మూత్ గా అవ్వలేదు. బట్ అయినా కూడా ఎట్ ది ఎండ్ ఫైనల్లీ నన్ను, నా బేబీని చాలా సేఫ్ గా మళ్ళీ మా వాళ్ళందరి చేతుల్లో పెట్టారు. అండ్ ఇది నేను 100% షూర్, అసలు గుండెల మీద చేసుకుని చెప్తున్నాను. మా ఊర్లో కానీ, లేదు మాకు నియర్ బై ఇంకేమన్నా టౌన్ లో కానీ మేము ఏమైనా డెలివరీకి ప్లాన్ చేసుకుని ఉంటే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అసలు హైలీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అంత రిస్క్ అయినా కూడా నా జర్నీ అంతా, అంటే నా ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో అంత రిస్క్ అయినా కూడా నాకు ఫ్యాట్ ఇష్యూస్ అడ్డొచ్చి బేబీ బయటకి రావటం లేట్ అయ్యి అట్లాగా అంత కాంప్లికేషన్స్ అయినా కూడా నా బేబీని మళ్ళీ హెల్దీగా నా చేతిలో పెట్టారు. అది ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ సుధా మ్యామ్. అసలు మేము ఇట్లా మాట్లాడుతున్నాము, ఇంత హ్యాపీగా ఉన్నాం మా బేబీతో, మా జర్నీ ఇంత స్మూత్ గా హ్యాపీనింగ్ అయిందంటే ఇట్స్ ఓన్లీ మేడం మీ వల్లే మేడం. ఇదంతా అది ఇంకా హోల్ హార్టెడ్ గా నేను కానీ మా హస్బెండ్ కానీ 100%. అదే ప్రెగ్నెన్సీలో కూడా నాకు చాలా అంటే చాలా బూస్టప్ ఇచ్చేవాళ్ళు మేడం. లేదు నువ్వు మెడిటేషన్ చెయ్యి, పాజిటివ్ గా ఇట్లాగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చెయ్యి, నీకు అంతా పాజిటివ్ గానే ఉంటుంది. అండ్ ఈ మీన్ వైల్ నేను గర్భ సంస్కార క్లాసెస్ కూడా జాయిన్ అయ్యాను ప్రెగ్నెన్సీలో. అవి కూడా నాకు ప్రెగ్నెన్సీలో ఉన్న కాంప్లికేషన్స్ కి నాకు చాలా హెల్ప్ఫుల్ అయినాయి. అండ్ పోస్ట్ పార్టమ్ డెలివరీ తర్వాత కూడా నాకు చాలా హెల్ప్ అయినాయి అవన్నీ. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.